ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కంథర ఉపేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య మరియు నాగబండి శ్రీనివాసరావు, చెరువు నరసింహారావు, కమతాని ప్రవీణ్ కుమార్, జెడ్పీటీసీ మాజీ వైస్ సర్పంచ్ మరికంటి ధనలక్ష్మి, ఎండి వాజిద్. తెలంగాణ ప్రజల్ని అన్ని రంగాల్లో కూడా సుభిక్షంగా నడిపినటువంటి మన కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు ఈ రోజున మన పార్టీ ఆఫీసులో కందారు ఉపేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం నడుపుకుంటున్నాం. వారికి ముందుగా మన కేసీఆర్ గారికి 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరికి కూడా తెలుసు ఏ విధంగా తెలంగాణ కోసం కేసీఆర్ గారు కష్టపడ్డాడు. ఆ కష్టపడినటువంటి తెలంగాణని సాధించి 10 ఏళ్లు కూడా ఎక్కడో వెనకపడిద్ది అనుకున్నటువంటి తెలంగాణని అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిపినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. ఈనాడు సరే చిన్న చిన్న పొరపాట్లు 10 సంవత్సరాలు పరిపాలన వలన ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరిత వాగ్దానాల వలన మనం అధికారం కోల్పోయినా ఈ 1 సంవత్సరంలో కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజల్లో ఎక్కడికి పోయినా కానీ ఈనాడున్న ప్రభుత్వం చేసేటువంటి పనులు అన్నిటిని కూడా ప్రజలు చేదరించుకొని ఈ రోజున కనుక ఇప్పుడు కానివ్వండి భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్ లో కూడా మనదే కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు మరి ఒక్కసారి గులాబీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరవేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. మనం కూడా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు సరే మొన్న అన్నారు ప్రభుత్వానికి ధైర్యం లేదు, ఎన్నికలు పెడితే ఓడిపోతాం అనే ఉద్దేశంతో సంవత్సరం కూడా కాలయాపన చేస్తుంది. స్థానిక సంస్థల త్వరలోనూ 3-4 నెలల్లో ఎప్పుడైనా జరగచ్చు. మీరందరూ కూడా గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలు అయితే ప్రజలకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మన జనానికి అందే విధంగా, అలాగే సంక్షేమ పథకాలు రాని వాటిని కూడా ప్రజలకి ఎండగట్టి వాటన్నిటిని తెలియపరచాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని గ్రామాల ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీరందరూ కూడా గ్రామాలలో ఉన్నారు. మీ అందరూ కూడా ఈ రోజున ముఖ్యమైనది సోషల్ మీడియా. మీ సోషల్ మీడియాలో మన పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఊరికి కూడా మీరు నాయకులు కానివ్వండి, ముఖ్య నాయకులై 10-15 నెంబర్లు ఇచ్చినట్టయితే వాళ్ళందరినీ కూడా మన నేలకొండపల్లి బీఆర్ఎస్ పార్టీ కమిటీగా ఒక గ్రూప్ ఫామ్ చేసి మనం చేసే కార్యక్రమాలు కానివ్వండి, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతిపక్షంలో చేసే పోరాటాలు కానివ్వండి, మనం గతంలో మన కందాలు ఉపేందర్ రెడ్డి గారు ప్రతి ఊరికి కూడా ప్రతి గ్రామానికి కూడా ఎన్నో సహాయాలు చేశారు. అవన్నీ కూడా మనం వాటిలో పొందపరుచుకుంటూ జనానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా నాయకులు దాదాపు మీ గ్రామంలో ముఖ్యమైన 15-20 పేర్లు కానీ రాసి వాళ్ళ ఫోన్ నెంబరు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కేసీఆర్ గారి జన్మదినం బ్రహ్మాండ నాయకత్వం మళ్ళీ రావాలి. నేను ఎక్కే ఉన్నా ఇదే జరిపితే అయిపోద్దిగా. నేను ఏమో లాస్ట్ ఉన్నా లౌడ్ స్పీకర్ ఆన్